మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాగానే ప్రతి టీవీ ప్రతి పేపర్లలో ఆ ఎస్సీ కన్వర్ట్స్ ఎవరైతే ఉన్నారో క్రిస్టియన్స్ వాళ్ళకి రిజర్వేషన్ ఉండదు, వాళ్ళకి బెనిఫిట్స్ ఉండవు, వాళ్ళకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వర్తించదు అని పెద్ద పెద్ద హెడ్లైన్స్ వేసి టీవీలో డిబేట్లు చేసి ఇవన్నీ చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకనంటే సుప్రీంకోర్టు చెప్పింది కొత్త ఏమీ కాదు, అస్సలు కొత్త కాదు. 1985 నుంచి కూడా సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్తుంది, క్రిస్టియన్స్ గాని లేకపోతే ముస్లిమ్స్ గాని ఎవరైనా ఎస్సీలు ఆ మతాల్లోకి కన్వర్ట్ అయితే వాళ్ళు ఎస్సీలుగా పరిగణించబడరు అని సుప్రీంకోర్టు చెప్తుంది. ఎందుకు ఆ విధంగా చెప్తుంది? సుప్రీంకోర్టు కొత్తగా ఏం చెప్పట్లే, ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలని అనుసరించి చెప్తుంది. ఇప్పుడు కొత్తగా చెప్పింది ఏమీ లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్లీ ఓల్డ్ న్యూస్ ఓన్లీ. అయినా సరే మన వాళ్ళు ఏంటంటే ఏదో ఒక గగ్గోలు పెడుతూ ఏదో కొంపలంటుకు పోయినాయి అవి అని వీళ్ళు కొంతమంది ఈ క్రిస్టియన్ కన్వర్టీస్, అవతల వాళ్ళు ఆనందంతో చంకలెగరేసుకుంటూ వాళ్ళు కొంతమంది ఈ విధంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు ఎక్కడి నుంచి చెప్పింది? 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో 1950 కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ 1950 ప్రకారము ఓన్లీ సిక్కులు, బుద్ధులు, మరి హిందువులు ఇందులో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఎస్సీలకు ఈ రిజర్వేషన్లు కానీ అట్రాసిటీ యాక్ట్ కానీ వర్తిస్తుంది అని చెప్పి చెప్తుంది. సో జనరల్ గా స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఓన్లీ హిందువుల్లో ఉన్నటువంటి ఎస్సీలకు మాత్రమే ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని చెప్పింది. ఆ తర్వాత 1955లో మనకి ఈ సిక్కు మతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరైతే ఎస్సీలుగా ఉన్నారో వాళ్ళకి వర్తిస్తుందని చెప్పి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేశారు. 1990లో 1950లో సిక్కులకు బుద్ధులకు లేదంట, లేదు 1955లో సిక్కులకు వచ్చింది. 1990లో బుద్ధిజంలోకి వెళ్ళినా కూడా వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారమే ఈ తీర్పు వచ్చిందని చెప్తున్నారు కదా. 1950లో హిందూస్ లో ఉన్నటువంటి ఎస్సీలకు మాత్రమే అది ఇవ్వాలి అనేది క్లియర్ గా ఉంది. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అప్పుడు ఇది చేశారు. దీనికి రాజ్యాంగ నేపథ్యం ఏంటంటే అన్న, ఆర్టికల్ 341 ప్రకారము ఎస్సీల్లో ఏ కులాలని ఎస్సీలుగా పరిగణించాలి అని చెప్పి రాష్ట్రపతి ఒక నోటీస్ ఇవ్వాలి, ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి. అది మ్యాండేట్, అంటే కంపల్సరీగా చేయాల్సినటువంటి ఇది. సో ఆర్టికల్ 341(1) ప్రకారం రాష్ట్రపతి ఈ దేశంలో ఎస్సీలు అంటే ఇదిగో ఆంధ్రలో మాలలు లేకపోతే ఇంకొక చోట చెమ్మర్లు వీళ్ళందరూ కూడా ఎస్సీల కిందకు వస్తారని ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి. అది రెఫరెన్స్. ఆ తరువాత ఆ లిస్టు ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్రపతి మీద ఉంది. ఒకసారి ఆ రాష్ట్రపతి ఈ క్యాస్ట్లు ఎస్సీలు, ఈ క్యాస్ట్లు ఎస్టీలు అని చెప్పిన తరువాత నెక్స్ట్ ఆ లిస్టులోకి కొత్తగా ఏదైనా కులాన్ని చేర్చాలి అన్నా, అందులోంచి ఒక కులాన్ని తీసేయాలి అని అన్నా పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంటుంది. ఇక్కడ జరిగినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం కానీ అన్యాయం కానీ ఏంటి అని అంటే, ఆర్టికల్ 341(1) రాష్ట్రపతి తన నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు ఈ కులాలు ఎస్సీలు అని చెప్పి చెప్పాలి. ఆ మాట చెప్పాల్సింది పోయి ఆ మాటతో పాటుగా ఆ కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ 1950లో ఇంకో మాట ఏమని రాశారంటే, హిందూ మతంలో ఉన్నటువంటి కులాలు ఏవైతే షెడ్యూల్ క్యాస్ట్గా మేము ఏ కులాలు అయితే చెప్తున్నామో వాళ్ళకు మాత్రమే ఈ ప్రయోజనాలు వర్తిస్తాయి, వాళ్ళని మాత్రమే షెడ్యూల్ క్యాస్ట్గా చెప్పాలి, హిందూ మతంలో ఉన్న వాళ్ళని మాత్రమే అని ఒక ఎక్స్ట్రా స్టెప్ తీసుకొని ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ ఆర్డర్లో ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 341(1) ప్రకారం ఇవ్వాల్సింది ఏ కులాలు ఎస్సీలు అనాలో అది మాత్రమే చెప్పాలి. హిందూ మతంలో ఉన్న వాళ్ళు ఈ కులాలు మాత్రమే షెడ్యూల్ క్యాస్ట్ అని చెప్పాడు ఆయన. కానీ అవసరం లేదు, హిందూ మతంలో లేదా కులాలు ఉండేది, వేరే మతం లేవనేటువంటి అభిప్రాయం ఉన్నది కదా బయట. ఇప్పుడు రిజర్వేషన్స్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందన్న? కులాలు చారిత్రాత్మకంగా అదే అనేక వేల సంవత్సరాలుగా ఎవరైతే కుల వివక్షకు గురి కాబడ్డారో వాళ్ళకి న్యాయం చేయడం కోసం, కాంపెన్సేటరీ జస్టిస్ అంటారు ఇంగ్లీష్, వాళ్ళకి న్యాయం చేయడం కోసం ఈ రిజర్వేషన్స్ పెట్టారు. ఇప్పుడు
హిందూ మతంలో మాత్రమే కులాలు ఉన్నాయి కదా, మిగతా మతాల్లో లేవు కదా అని మీరు అంటున్నారు. ఇప్పుడు హిందూ మతం నుంచి వేరే మతంలోకి వెళ్ళినంత మాత్రాన ఈ కులం పోతుందా? సుప్రీంకోర్టే చెప్పింది, క్యాస్ట్ ఆరిజినేట్స్ ఫ్రమ్ బర్త్. పుట్టుకతోనే కులం వస్తుంది, మతం అనేది విశ్వాసానికి సంబంధించింది అని చెప్పి సుప్రీంకోర్టు అనేక జడ్జిమెంట్స్ లో చెప్పింది. సో కులం పుట్టుకతోనే వచ్చినప్పుడు నువ్వు మధ్యలో మతం మారుతున్నావు. హిందూ మతం కాకుండా బుద్ధిజంలో క్యాస్ట్ లేదంటున్నావు, అదే సిక్కిజంలో క్యాస్ట్ లేదు అని అంటున్నావు. మరి మారినప్పుడు కులాలు లేవు కదా, నువ్వు ఎలా ఇస్తావు అని అంటున్నావు. మరి కులం పుట్టుకతోనే వస్తుంది, నువ్వు మధ్యలో మారినావు, మతం మారినావు అంటే నీ కులం పోదు అని సుప్రీంకోర్టే కదా చెప్పింది. ప్లస్ కులం పోతుందా? మీరు చూడండి, సిక్కులకు ఎందుకు ఇచ్చారు అసలు? సిక్కుల్లో కన్వర్ట్ అయినటువంటి ఎస్సీలకు రిజర్వేషన్స్ ఎందుకు ఇచ్చింది రాజ్యాంగం? 1955లో రాజ్యాంగ సవరణ ద్వారా ఎందుకు ఇచ్చారు? ఎందుకు అని అంటే సిక్కుల్లో కూడా మజాబీ సిక్స్ అంటారు. మజాబీ సిక్స్ అంటే వాళ్ళు అంటరాని వాళ్ళుగా పరిగణించబడుతున్నారు, వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తున్నారు సిక్కిజంలో. అదే విధంగా మీరు 1990లో బుద్ధిజంలో తీసుకున్నటువంటి వాళ్ళకు కూడా 1990 నుంచి ఎస్సీ స్టేటస్ ఇస్తున్నారు. ఎందుకు ఎస్సీ స్టేటస్ ఇస్తున్నారంటే మీరు చూడండి, ఈ 1955 రాజ్యాంగ సవరణ అంటే సిక్కు మతంలో చేరినటువంటి వాళ్ళకు కూడా ఇస్తాము అన్నది కానీ, 1990లో బుద్ధిజంలో చేరినా కూడా ఎస్సీ బెనిఫిట్స్ వస్తాయని కానీ చేసినటువంటి రాజ్యాంగ సవరణలకి ఏదైనా రాజ్యాంగ సవరణ చేయాలి అని అంటే ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్ అని రాస్తారు. అంటే ఎందుకు, ఈ లక్ష్యం ఏంటి, ఏ కారణాల వల్ల మనం ఈ రాజ్యాంగ సవరణ చేస్తున్నామని. మీరు ఆ ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్ ఎవరైనా గూగుల్లో కొట్టి చూసుకోవచ్చు. ఈ ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్ లో క్లియర్ గా ఏమని ఉంటుంది అని అంటే, మతం మారినా సరే వీళ్ళ యొక్క సోషల్ అండ్ ఎకనామిక్ డిజబిలిటీస్ లో మార్పు రావట్లేదు. అంటే సాంఘికంగా ఆర్థికంగా అనేక అవరోధాలు వీళ్ళు మతం మారినా సరే గురి కాబడుతున్నారు కాబట్టి వీళ్ళకు కూడా ఎస్సీ స్టేటస్ ఇస్తున్నామని చాలా క్లియర్గా, సిన్స్ దే ఆర్ కంటిన్యూయింగ్ టు ఫేస్ social and economic disabilities even after conversion from Hinduism to Sikhism అయితే సిక్కిజం, బుద్ధిజం అయితే బుద్ధిజం. అది ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్ లో క్లియర్ గా రాస్తుంది. సో క్యాస్ట్ అందులో ఉందా, అందులో ఒప్పుకోకపోవచ్చు. సిక్కిజం క్యాస్ట్ ను ఒప్పుకోదు, బుద్ధిజం కూడా క్యాస్ట్లెస్ సొసైటీనే అని అంటది. కానీ వీళ్ళు అక్కడికి పోయినంత మాత్రాన వీళ్ళని క్యాస్ట్ పరంగా ఏ రకమైనటువంటి అకృత్యాలకి అవరోధాలకి గురి కాబడకుండా ఉన్నారా అంటే అదేమీ లేదు. స్టిల్ దే ఆర్ బీయింగ్ కన్సిడర్డ్ యాజ్ అన్టచబుల్స్, షెడ్యూల్ క్యాస్ట్ ఓన్లీ. అలాంటప్పుడు వాళ్ళకు కూడా ఎక్స్టెండ్ చేయాలి అని చెప్పి రాజ్యాంగ సవరణ ద్వారా చెప్పారు. సో కాబట్టి ఒక మతం మారినంత మాత్రాన కులం వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళకి ఎస్సీ స్టేటస్ ఇవ్వనవసరం లేదు అనేది చాలా శుద్ధ తప్పు.